నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు గురుగారు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తెలుసుకోవాలనుకున్నామండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కాస్త గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ క్లియర్గా లేదు. కాస్త గట్టిగా మాట్లాడండి సుదీప్ గారు. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. ఒకసారి స్లోగా నిదానంగా చెప్పండి. నిన్న కుజదోషం గురించి చెప్తూ ఉన్నారు గురుగారు. ఇక్కడ కుజదోషానికి సంబంధించినంత వరకు ఎన్నోసార్లు చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను. శరీరంలో ఏదైతే అనారోగ్యం ఒకసారి పెద్దది అంటే క్యాన్సర్ లాంటి లక్షణాలు ఎప్పుడైతే వస్తాయో శరీరంలోకి, అవి కంట్రోల్లో పెట్టుకునేదానికి ఎలాగ మందులు వేసుకుంటామో, కుజదోషం అనేటువంటిది ఈ రోజున ఒక పని కోసం మనకి ఇబ్బంది కలిగిస్తే అది దాన్ని మనం అధిగమించేందుకు భగవంతుని ప్రార్థన చేసి దాన్ని అధిగమించిన ఇంకొక చోటుకి వెళ్ళినప్పుడు ఇంకొక పని విషయంలో కూడా అది ఇబ్బంది కలుగజేస్తుంది. కుజశుక్రుల యొక్క కలయిక ఎక్కడైతే ఉంటుందో అది సంపూర్ణంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. కుజశుక్రుల కలయిక ఎక్కడ? 2వ స్థానంలో, 4వ స్థానంలో, అలాగే 7, 8, 12 స్థానాల్లో ఈ కుజశుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో అది ఇబ్బంది కలిగిస్తుంది. 12వ స్థానంలో కూడా. అలాగే కుజుడు ఒక్కడున్నా కూడా ఒక శుక్రునితోనే కాదు, శుక్రునితో కలిస్తే స్త్రీ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కడెక్కడ కలుగుతాయి, అనారోగ్య సంబంధాలు ఎక్కడెక్కడ కలుగుతాయి, అవన్నీ కూడా చెప్పచ్చు. అలాగే కుజుడు ఒక్కడిగా ఉన్నప్పుడు కూడా అది శత్రురాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది, అది ఎవరికైతే ఎలా ఉంటుంది అన్నది జన్మజాతక రీత్యా అందరికీ ఒకలాగా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇది ఉంటుంది. నిన్న నేను చెప్పేటప్పుడు కూడా కొన్ని ఉన్నటువంటి రెమెడీస్ని వేదాల్లో ఉన్నటువంటి వాడిని ఈ కాలంలో ఉన్నటువంటి మనుషులకి చెప్తే మాలాంటి గురువులని తప్పుపడతారు. కాబట్టి పెద్దవాళ్ళు ధైర్యం చేసి చెప్పట్లేదు. నేనేదో చెప్పాను, దమ్ముంటే చెప్పమని చెప్పరు. ఎందుకంటే తెలిసినా కూడా చెప్పలేమన్నమాట. ఎందుకంటే మనుషుల యొక్క వ్యక్తిగతమైనటువంటి లక్షణాలు, కొన్ని ఇబ్బందులు చాలా ఉన్నాయి. కాకపోతే ప్రతి దాంట్లో కూడా మనలోనే కృష్ణుడు ఉంటాడు, మనలోనే రావణాసురుడు ఉంటాడు, మనలోనే రాముడు ఉంటాడు. మనలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో, ఆలోచనలు, ఇవన్నీ కూడా వాటిని అక్కడ చూపించడం జరుగుతుంది. అలా ఉండేవాళ్ళు మంచి గుణాలతో. ఒకప్పుడు కృష్ణుడు ఉన్నాడు 5000 సంవత్సరాలకు పూర్వం అని చెప్పేసి ఒకప్పుడు అదే పాశ్చాత్యులు మీ అన్నీ కూడా మూఢనమ్మకాలు అనేవాళ్ళు. దాన్ని మన వాళ్ళకి అంటగట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు నాసా వాళ్ళు ఏదైతే ఉన్నదో శాటిలైట్ ద్వారా ఛాయాచిత్రాలను తీసి ఈ రోజున మళ్ళా నెట్లో మీ కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు పరిపాలించాడంటే ఇక్కడ అంతకుముందు దాకా నమ్మి మూఢనమ్మకంగా నమ్మి స్ట్రాంగ్గా ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. జన విజ్ఞాన వేదిక అని చెప్పి నేను ఒకసారి విన్నాను. నేను వీళ్ళు పుట్టి ఎంతకాలం అయింది ఈ విజ్ఞాన వేదిక? అసలు జ్యోతిష్యం అంటే ఏంటి? జ్ఞానము అని అర్థం, జ్యోతి అని అర్థం. అందులో జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి ఇక్కడ చెప్పేటువంటి వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క అజ్ఞానం వలన, లేకపోతే వాళ్ళ యొక్క పరిశోధన సరిగ్గా లేకపోవటం వలన, దాని వలనే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి తప్ప శాస్త్రం అన్నటువంటిది ఎప్పుడూ కూడా నిజమైనటువంటిది. దానిలో నుంచే అన్నీ తీసుకోగలుగుతున్నాం. విమాన రంగాన్ని కానీ ప్రతిదీ కూడా మనకు ఉన్నటువంటి వేదాల్లో ప్రతిదానికి సంబంధించి ఒక శాస్త్రం ఉన్నది, దాని ప్రకారమే నడుస్తున్నది. జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాలు ఉన్నాయని ఎప్పుడూ కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడటం జరిగింది. ఈ రోజున వీళ్ళు చెప్పినటువంటిది కాదు. దాన్ని పట్టుకొనే వాళ్ళు మనకున్నటువంటి నాలెడ్జ్ని పట్టుకొని ఈ రోజున ప్లానెటరీ సిస్టమ్ కావచ్చు, సోలార్ సిస్టమ్ ఎలా ఉంది అన్నటువంటిది మన వాళ్ళు ముందుగానే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజున మీకు ప్రమాణం లేదనే దానికి వాళ్ళకి లేదు. మన వేదాలకు చాలా ప్రమాణం ఉన్నది. మనకున్నటువంటి ప్రతి రెమెడీకి ఒక ప్రమాణం ఉన్నది. అయితే దాన్ని సైంటిఫిక్గా చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేగాని ఆ యాగం చేయి, ఈ యజ్ఞం చేయంటే వీళ్ళకి తెలియదు. యాగాలు, యజ్ఞాలు ఈ కలియుగంలో చాలా స్వల్పమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి భగవంతుడే చెప్పాడు. భగవంతుడి యొక్క నామస్మరణ, నామాన్ని చెప్పటం, నామాన్ని రాయటం, భగవంతునికి దగ్గరగా భక్తితో ఉండటం మాత్రమే ఈ కలియుగంలో పనిచేస్తుందని మన వాళ్ళే చెప్తుంటారు. మరి అలాంటప్పుడు యజ్ఞయాగాదుల వల్ల వచ్చేటువంటి స్వల్పమైనటువంటి ఫలితాన్ని మీరు తీసుకుంటారా? చిన్నటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయి చాలా శక్తివంతంగా ఉంటాయి. శ్రీరామ అనేటువంటి తారక, రామ అనేటువంటి మంత్రం, తారక మంత్రం రామ, శ్రీరామ అన్న తర్వాత రామ అనేటువంటి మంత్రం, అలాగే గాయత్రి మంత్రం, ఇలాగా ఎన్నో
మనకు తెలిసినటువంటి అక్షర శబ్దాలు మంత్ర రూపంలో మన ఋషులు అందించి ఉన్నారు. వాటిని పలకటం ద్వారా ఈ రోజున అందరూ చదువుకుంటున్నారు, అందరూ కూడా చెప్పగలుగుతున్నారు. కాబట్టి దయచేసి ఏదైనా ఒక మూలమంత్రాన్ని చక్కగా మీరు చదువుకోవటం ద్వారా భగవంతుడు తప్పకుండా మీకు ఆశీర్వాదాన్ని ఇచ్చి దానివలన మీకున్నటువంటి కష్టాన్ని దాటగలిగేంత శక్తిని, తెలివిని మీకు ఇస్తాడు. మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. శాంతి గారు గుంటూరు నుంచి. నమస్కారం అండి శాంతి గారు. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13 చెప్పండి. 13 10 10 85 85. టైం చెప్పండి. ఉదయం 4:45 నిమిషాలకండి. 4:48 నిమిషాలకు. 4:45. 45. ఎక్కడ పుట్టారండి? గుంటూరులోనండి. గురుగారితో మాట్లాడండి. గురుగారికి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పండి అమ్మా. అదే డేట్ ఆఫ్ బర్త్ వేరే ఏమైనా ఉన్నాయో కదా, దోషాలను ఉంటే చెప్పారండి. ఇక్కడ వచ్చేసమ్మా మీది లగ్నం కన్యా లగ్నం, కన్యా రాశి, నక్షత్రం వచ్చేసి ఉత్తర ఫల్గుని నక్షత్రం 4వ పాదం. ఈ లగ్నంలో శుక్రుడు, చంద్రుడు, రవి, అలాగే అమావాస్యకి దగ్గరగా జన్మించినటువంటి జననం. తర్వాత జాతకాలు 2వ ఇంట్లో బుధకేతువులు, 3వ ఇంట్లో ఇక్కడ శని, 5వ ఇంట్లో గురు మకర రాశిలో నీచభంగ రాజయోగంలో, అలాగే అష్టమ రాహు 12వ ఇంట్లో కుజుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ కుజుడు 12వ స్థానంలో దోషాన్ని ఇస్తున్నాడు. సప్తమాధిపతి అయినటువంటి గురువు మకర రాశిలో నీచభంగ రాజయోగంలో ఉన్నాడు. ఇది కూడా ఇబ్బంది కలగచేస్తుంది. ఈ కుజ గురువులు ఇద్దరూ కూడా కొంత మీకు ఇబ్బంది అంటే గ్రహాలు అక్కడ శక్తివంతంగా ఉన్న గ్రహం కూడా శక్తివంతంగా లేకుండా పోయింది, దానివలన ఇబ్బంది కలుగుతుంది అనమాట. కాబట్టి గురువుని ఆరాధన చేసుకోవటం ద్వారా తప్పకుండా మీకు బాగుండేదానికి అవకాశం ఉంటుంది. మీ నక్షత్రాధిపతి అయినటువంటి రవి ఇక్కడ మీకు ఉత్తర ఫల్గుని నక్షత్రం 4వ పాదం కాబట్టి రవి ఇక్కడ మీ జాతకరీత్యా మీకు లగ్నంలో కన్యా లగ్నంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు మీకు మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి. అలాగే ఇక్కడ గురువుని లేదా హనుమంతుడిని ఆరాధన చేయడం ద్వారా మీకు మంచిగా ఉంటుందమ్మా. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. సరళ కుమారి గారు విజయనగరం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/6/1982. 26/6/1982. 82 మేడం. టైం చెప్పండి. టైం మేడం 8 తర్వాత అని తెలుసు, కరెక్ట్ గా తెలియదు. ఉదయం 8 తర్వాత. ఉదయం 8 తర్వాత. ఏ ఊర్లో ఎక్కడ పుట్టారండి? విజయనగరం సార్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇదే నా జాతకం అంటే దోషం ఉందని చెప్తున్నారు. ఎంతమంది చూపించినా ముందు వివాహం అయింది, విడాకు కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా ఉంటుంది భవిష్యత్తు ఏంటండి? ఇక్కడ మీది కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, నక్షత్రం వచ్చి పుబ్బా నక్షత్రం 1వ పాదం అమ్మ. సప్తమాధిపతి అయినటువంటి శని కుజునితో చేరి ఇక్కడ ఉన్నటువంటి జాతకం మీది. అయితే ఇక్కడ జాతకంలో పంచమ స్థానాధిపతి అయినటువంటి వాడు జాతకంలో శనితో కూడా చేరి ఉండటం, దీనివలన కూడా ఇబ్బందులు కలగడానికి గల కారణం ఇక్కడ జాతకరీత్యా చంద్రమహాదశ జరుగుతుంది. అందులో కూడా శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది. శుక్రుడు లాభంలో ఉన్నాడు, చంద్రుడు ధనస్థానంలో ఉన్నాడు, లగ్నాధిపతి. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా మీకు ఈ కుజ శనుల యొక్క ఏదైతే దోషం ఉన్నదో ఈ రెండిటికి తప్పనిసరిగా ఈ కుజుడికి శనికి తప్పకుండా హనుమంతుడిని ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి శనివారం కూడా హనుమంతుని ఆలయంలో ప్రసాదం కింద మీ శక్తి కొలది అక్కడ శనగలు ఉడకబెట్టి ప్రసాదంగా పంచండి. దానివలన మీ జాతకరీత్యా కొంత టైం తీసుకుంటుందమ్మా. ఈ జాతకంలో దోషం ఉన్నది కాబట్టి కొద్దిగా, మరీ ఎక్కువ కాదు, కొద్దిగా దోషం ఉన్నది కాబట్టి కొద్దిగా ఇది చేయండి ఒక 8 వారాలు. ఆ తర్వాత ఒక మంచి అనేది మీకు జరిగేదానికి అవకాశం. ఎందుకంటే షడ్బలాలు చాలా బాగున్నాయి, గ్రహాల యొక్క షడ్బలాలు, వాటి యొక్క ఉన్నతి చాలా బాగుంది కాబట్టి భగవద్ అనుగ్రహం అనేది కావాలి. దానికోసం హనుమంతుడిని ఆరాధన చేయండి. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. హైదరాబాద్ నుంచి జయ గారు. జయ అండి నా పేరు. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా అమ్మాయి గురించి అండి. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ జనవరి 2 జనవరి మంత్ అండి. 2nd డేట్ 1992 అండి. పుట్టిన టైం చెప్పండి. పుట్టిన టైం సాయంత్రం 4:35. ఎక్కడ పుట్టిందండి? మధ్యప్రదేశ్ భోపాల్లో పుట్టిందండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా.
సార్ అదే సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా అమ్మాయిది కొంచెం మ్యారేజ్ కొంచెం ప్రాబ్లమ్ గా ఉందండి, దాని గురించి తెలుసుకుందామని చేశాను. కుజదోషం ఉంది కదమ్మా ఈ పాపకి, కుజరాహుల యొక్క కలయిక ఉంది, దాని వలన సంబంధాలు రావు, ఆవిడ ఒప్పుకోదు, ఆవిడ నచ్చినట్టుగా చేసుకోవాలనుకుంటుంది, ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ. అందులో కూడా 7.5 సంవత్సరం శని జన్మశనిలో జరుగుతూ ఉన్నదమ్మా. ఈ కుజ శనిల యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నది. దానివలన అంటే గోచార రీత్యా శని ప్రభావం, అలాగే జన్మజాతక రీత్యా కుజరాహుల యొక్క కలయిక. సప్తమ స్థానంలో రవి కూడా సప్తమంలో దోషకారకుడు, రాహువు సప్తమంలో దోషకారకుడు, అలాగే కుజుడు దోషకారకుడు. కాబట్టి ఈ దోషం ఉన్నందువలన వివాహం ఆలస్యం అవుతుంది, లేదా కుదరకుండా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కుజరాహువుల యొక్క దోషం ఏదైతే ఉన్నదో దానికి తప్పక పరిహారం చేసుకోవడం ద్వారా మీ అమ్మాయి జాతకరీత్యా వివాహం జరిగేదానికి అవకాశం. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి అండి. చెప్పండి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/2/85. 21/2/85. అవునండి. పుట్టిన టైం చెప్పండి. సాయంకాలం 4:47. 4:45 ఎక్కడ పుట్టారండి? విశాఖపట్నం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా అబ్బాయికి ఉద్యోగము వివాహం గురించి కొంచెం ఇక్కడ చెప్పండి. సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నదమ్మా ఈ అబ్బాయి జాతకంలో. ఇది కుంభరాశి నక్షత్రం, పూర్వాభద్ర నక్షత్రం 3వ పాదం. ఈ సంపూర్ణ కాల సర్పదోషం వల్లనే ఇవి ఆలస్యం అవుతూ ఉన్నాయి. వృత్తి స్థానాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యరాశిలో ఉన్నప్పటికీ శుక్రునితో ఉన్నాడు. ఇక్కడ రాశి నుంచి తీసుకున్నప్పుడు అది 2వ స్థానంలో అవుతుంది. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా ఈ బుధ మహాదశ జరుగుతున్నది. బుధుడు అష్టమంలో కూర్చొని ఉండిపోయాడు చంద్రుడితో కూడా. ఇది కొంత ఇబ్బంది కలగ చేసేటువంటి స్థితి అమ్మ. మీరు పెళ్లి కోసం మీ అబ్బాయి కోసం అడగటం బాగానే ఉంది, కానీ ఈ దోషం ఉండటం వల్ల బుధుడు అష్టమంలో చంద్రుడితో ఉన్నాడు. దాన్ని విపరీతమైనటువంటి దోషంగా పరిగణలోకి తీసుకొస్తాం ఒక్కోసారి. ఈ సర్పదోషం ఒకటి ఉన్నది. కాబట్టి బుధదశ జరుగుతున్నప్పటికీ కూడా రవి ఈ సెప్టెంబర్ తర్వాత వస్తాడు. ఈ సెప్టెంబర్ తర్వాత బుధుల్లో రవి వచ్చినప్పుడు ఈ రవి కుటుంబ స్థానాధిపతి అష్టమంలో ఉన్నాడు. మరి ఈ కుటుంబ స్థానంలో అష్టమంలో ఉండటం, సప్తమంలో గురువు ఉన్నప్పటికీ ఆయన మకర రాశిలో నీచంలో ఉండటం, శని అక్కడ పంచమ స్థితిలో ఉండటం, సంతానం ఆలస్యం ఉండటం, ఇలా చాలా లింకులు ఉన్నాయి మీ అబ్బాయి జాతకంలో. కాబట్టి కాలసర్ప దోషాంతో పాటుగా నవగ్రహ పూజ కానీ లేదా స్వామివారి కళ్యాణం కానీ జరిపించండి. ఆ తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహం. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. హైదరాబాద్ నుంచి లక్ష్మణరావు గారు. నమస్కారం అండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17 సెప్టెంబర్ 1960. చెప్పండి, పుట్టిన టైం చెప్పండి. రాత్రి 11:55 అండి. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్లోనే పుట్టాను. గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్ లక్ష్మణ్ గారు. నమస్కారం అండి గురుగారు. నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మా గురించి కొంచెం తెలుసుకుందామని స్వామి. 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం స్వామి. ఇక్కడ మీది లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం వచ్చే ఆశ్లేష నక్షత్రం 3వ పాదం. జాతకంలో లగ్న కుజుడు, 2వ ఇంట్లో చంద్రుడు, పరాక్రమ రాహు, 4వ ఇంట్లో రవి బుధ శుక్రుడు నీచ స్థితిలో, రవి బుధుల యోగము, సప్తమ గురు శనులు, అలాగే 9వ ఇంట్లో కేతు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ కుజమహాదశ జరుగుతూ ఉన్నది, అందులో కూడా శుక్రుడు జరుగుతూ ఉన్నాడు. కాబట్టి శుక్రుడు ఈ ఆగస్టు 27కి అయిపోతుంది. అయిన తర్వాత రవి వస్తాడు, రవి మిత్రుడు, 4వ స్థానంలో బుధునితో రవి బుధుల యొక్క యోగం ఉన్నది. కాబట్టి ఇక్కడ రేపు ఆగస్టు నుంచి లక్ష్మణరావు గారు మీ జాతక రీత్యా బాగుండేదానికి అవకాశం. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. ప్రభాకర్ రావు గారు కడప నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. కడప నుంచి ప్రభాకర్. చెప్పండి ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి సార్. మా పాప అండి. చెప్పండి ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/2/1990 8:40 AM నంద్యాలలో పుట్టారు. 5/2/1990. 94. ఎన్ని గంటలకు పుట్టారు? మరొకసారి టైం చెప్పండి. 8:40 AM నంద్యాల. గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్. హలో, నమస్తే అండి గురుగారు. నమస్తే అండి. ఇంతకుముందు మీకు చేశానండి. ఇంతకుముందు మా అబ్బాయి కోసం చేశాను. ఓకే. అప్పుడు జాబ్ వస్తుందన్నారు. అబ్బాయి ఇప్పుడు జాబ్ లో సెటిల్ అయ్యాడు. వెరీ గుడ్, సంతోషం. ఇప్పుడు మా పాప గురించి అడుగుతున్నాను స్వామి గారు.
ఇక్కడ మీ అమ్మాయి లగ్నం 1994 Okay. 8:40 AM నంద్యాలలో పుట్టారండి. మ్యారేజ్ కోసం చూస్తున్నాము. ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది మ్యారేజ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయమంటారు మ్యారేజ్ కి? ఓకే, ఇక్కడ లగ్నం వచ్చేసి కుంభలగ్నం, రాశి వచ్చేసి వృచ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 4వ పాదం. లగ్నంలో రవి బుధుల యొక్క స్థితి ఉంది, శని బుధుల యొక్క స్థితి ఉన్నది. కుంభలగ్నంలో శని సాస మహాపురుష యోగాన్ని ఇస్తాడు. విద్యాస్థానంలో కేతు నీచ స్థితిలో, అలాగే ఇక్కడ జాతకంలో భాగ్యరాశిలో గురువు, దశమంలో చంద్రరాహులు నీచ స్థితిలో, తర్వాత 12వ ఇంట్లో కుజుడు ఉచ్చ స్థితిలో రవితో శుక్రునితో కుజదోషంలో ఉన్నది. కాబట్టి జాతకంలో గురువు అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా, శాసయోగం ఉన్నప్పటికీ కూడా జాతకంలో కేతు మహాదశలో రాహు జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ జాతకంలో ఈ కుజదోషంతో పాటుగా సప్తమాధిపతి అయినటువంటి రవి 12వ స్థానంలో దోషకారకుడు. కాబట్టి 12వ స్థానంలో పాపగ్రహం ఉండటం మంచిదే, పాపగ్రహం పాపస్థానంలో ఉండటం మంచిదే, కానీ అది సప్తమానికి అధిపతి అయి వేణిలో ఉండకూడదు. అదే 6వ ఇంటికి అధిపతి అయి ఉన్నట్లయితే అది విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చేది. కానీ ఇక్కడ అది సప్తమ అంటే భాగస్వామ్యానికి, జీవిత భాగస్వామ్యానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో రవి, అది 12వ ఇంట్లో దోషకారకంగా ఉండటం ఉంది. కాబట్టి ఇప్పుడు కేతు మహాదశ జరుగుతుంది, రాహు యొక్క అంతర్దశ, బయటికి వెళ్ళి చదువుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. కానీ వివాహానికి సంబంధించినంత వరకు ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం రేపు ఆగస్ట్ తర్వాత వస్తుంది. ఆగస్ట్ 1 year లోపు చేయగలగాలి, లేదంటే మాత్రం 2 years వెయిట్ చేయండి. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. గుంటూరు నుంచి రాము గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/5/1993 అండి. 93. పుట్టిన టైం చెప్పండి. ఉదయం 10:41 అండి. ఎక్కడ పుట్టారండి? గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్. హలో, నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. పాప గురించి అండి, మ్యారేజ్ గురించి చేశాను. ఈ పాప జాతకంలో లగ్నం కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి ఇది ధనుర్రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 2వ పాదం. ఇక్కడ ఈ మూలా నక్షత్రానికి జాతకరీత్యా 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం జరుగుతున్నది. ఈ పాప జాతకంలో సప్తమాధిపతి శని అష్టమంలోనే ఉన్నాడు, స్వస్థానంలో ఉన్నాడు. కానీ అది అష్టమం, ఎంత స్వస్థానమైనా సప్తమానికి అధిపతి అష్టమంలో ఉన్నాడు. అందులో శుక్రమహాదశ జరుగుతున్నది. ఈ శుక్రుడు భాగ్యరాశిలో అద్భుతంగా ఉన్నాడు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సెప్టెంబర్ 19లోపు వివాహం చేయగలిగితే మీరు చేసేయండి, లేదంటే మాత్రం 2017 సెప్టెంబర్ వరకు ఆగండి. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. పర్వీన్ గారు నెల్లూరు నుంచి. హలో, నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి మేడం. మా అబ్బాయి గురించి అడగాలండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1987 87 జనవరి 18వ తేదీ నైట్ టైం చెప్పండి. 2:35 మేడం. అది తెల్లవారితే 19 అవుతుందమ్మా, లేకపోతే అవునా? 19 19 తెల్లవారుజామున అని చెప్పండి. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? నెల్లూరు జిల్లా మేడం. 87? అవునండి, నెల్లూరు జిల్లా ఎక్కడమ్మా? నెల్లూరు జిల్లా, నెల్లూరులోనే రంగనాయలపేట. ఓకే, అబ్బాయి లగ్నం వచ్చేసి ఇక్కడ వృషభ లగ్నం, రాశి మేషరాశి, భరణి నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి ధనాధిపతి అయిన బుధుడు లగ్నాధిపతి అయిన శుక్రుడితో కలిసి 2వ ఇంట్లో ధనస్థానంలో మంచి స్థానంలో ఉన్నాడు. తర్వాత పరాక్రమ స్థానంలో రవి, కుజుడు నీచ స్థితిలో, పంచమకేతు, సప్తమంలో శని. ఈ సప్తమ శని దోషాన్ని ఇస్తాడు. సప్తమాధిపతి వ్యయాధిపతి అయి కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు. ఇక్కడ ఏకాదశంలో రాహు, 12వ ఇంట్లో గురు చంద్రుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. చంద్రుడికి అలాగే కుజుడికి పరివర్తన యోగం ఉన్నప్పటికీ కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ సంపాదించవలసినటువంటి స్థితి ఉంది ఈ అబ్బాయి జాతకరీత్యా. బయటకు పంపిస్తే బాగుపడతాడమ్మా. మాతృకారకుడైనటువంటి వాడు ఇక్కడ చంద్రుడు. ఆ చంద్రుడు వ్యయంలో ఉండటం, గురువుతో ఉండటం, అష్టమాధిపతి వ్యయంలో ఇక్కడ విపరీతమైన రాజయోగాన్ని ఇస్తాడు. గురువు మంచి యోగాన్ని ఇస్తాడు. ఎందుకంటే 12వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అష్టమానికి అధిపతి అయి 12వ ఇంట్లో ఉన్నందువలన మంచి యోగాన్ని ఇస్తాడు గురువేమో. కానీ మాతృకారకుడు అయినటువంటి వాడు ఇక్కడ వ్యయంలో ఉండటం, మాతృస్థానాధిపతి పరాక్రమంలో నీచపడినటువంటి కుజుడితో ఉండటం వలన మీకు దూరంగా ఉంటే ఈ అబ్బాయి ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చేదానికి అవకాశం ఉన్నది. అయితే జాతకరీత్యా ఇక్కడ
వివాహానికి సంబంధించి శని దోషం ఉన్నందువలన జనవరి 26 తర్వాత ఇతనికి మీరు వివాహ ప్రయత్నం చేసుకోండి. మరొక కాల్తో మాట్లాడదాం గురుగారు. విశాఖపట్నం నుంచి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 3 మరొకసారి చెప్పండి. జూన్ 3 1972. టైం చెప్పండి, పుట్టిన టైం. జూన్ నెల 3వ తారీఖు. ఓకే, జూన్ 3. ఎన్ని గంటలకి శ్రీనివాస్ గారు? ఉదయం 5 గంటలకు సార్. ఏ ఊర్లో పుట్టారు? విశాఖపట్నం. చెప్పండి. విశాఖపట్నం పుట్టారు. చెప్పండి. అది లైఫ్ సెటిల్మెంట్ లేదు, ఎలా ఉంటుంది? జాతకంలో ధనస్థానాధిపతి అయినటువంటి బుధుడు జాతకంలో లగ్నంలో శనితో రవితో ఉన్నాడు. వృషభ లగ్నంలో శని యోగకారకుడే కానీ రవి ఉండకూడదు. బుధుడు కూడా అక్కడ ఉన్నాడు. అయితే ఇక్కడ జాతకంలో కుజదోషం ఉన్నది. సప్తమ వ్యయాధిపతి అయి 2వ స్థానంలో ఇక్కడ లగ్న 6వ ఇంటికి అధిపతి అయి వీళ్ళు 2 కూడా కుజదోషం. దీనివలన లైఫ్లో సెటిల్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందులో జాతకంలో భాగ్యరాశిలో చంద్రరాహుల యొక్క కలయిక ఉండటం వలన ఎంత భోగభాగ్యాలు వచ్చినప్పటికీ కూడా మానసికమైనటువంటి వేదనతోనే అవి ఆగిపోతాయి, దూరంగా తీసుకోకుండా వదిలేస్తాం. ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది, బుధుడి యొక్క అంతర్దశ ఉన్నది. ఈ దశాంతర్దశలు 2 కూడా మీకు యోగకారకంగా ఉంటుంది. అయితే ధనస్థానంలో ఉన్నటువంటి శుక్ర కుజుల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో ఇది ధన సంబంధమైన కుటుంబ సంబంధమైనటువంటి దీనిని ఇవ్వదనమాట, సుఖాన్ని ఇవ్వదు. కాబట్టి ఆ శుక్రుడు కుజుడు ఇద్దరు కూడా గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటికి రోజు శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని అలాగే కుజగ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 18 సార్లు చదవండి. దానివలన తప్పకుండా మీకు ఆ దోషం తగ్గి ధన సంబంధమైన కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బంది తొలగేదానికి అవకాశం ఉంటుంది. ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు నంబర్ వేస్తున్నారు, పర్సనల్ నంబర్ అని చెప్పేసి. లైవ్లో కాల్ కలవలేదని చెప్పేసి ఉదయాన్నే 8:30కి నాకు ఫోన్ చేసి గురుగారు ఇప్పుడు ఖాళీయా, ఇప్పుడు చెప్పేస్తారా అని చెప్పేసి అడగద్దు దయచేసి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి షో చేస్తుంది ప్రతిరోజు ఎవరు చేయరు. ఎన్నోసార్లు చెప్పాను, ఇలా వివరంగా అర్థంగా ఎవరు చెప్పరు. ఎన్నిసార్లు ఇసుకిస్తారమ్మా? దయచేసి ఇసుకించొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీకు ఎలా ఆతృత ఉంటుందో, మీకు ఎలా కుటుంబాలు ఉంటాయో నాకు కూడా అలాగే కుటుంబం ఉంటుంది, నాకు పర్సనల్ పనులు ఉంటాయి, భగవద్ధ్యానం ఉంటుంది, నా రీసెర్చ్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి. అనవసరంగా ఉదయం నుంచి లేచిన కాడ నుంచి 200-300 కాల్స్ చేసి దానివల్ల నాకేం ప్రయోజనం లేదు. ఇక్కడ కాల్స్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఫలితం ఆశించకుండా ఏ ఫలితం చేయరు కదా. ఆఖరికి రైతు పొలంలో పంట వేస్తూ కూడా అది బాగా పండితే బాగుంటుందన్న ఉద్దేశంతోనే అక్కడ దున్ని వేస్తాం అంతే తప్ప ఇక్కడికి వచ్చి చెప్పేది ఏంటంటే మీరు ఇక్కడ కాల్ చేస్తున్నారు, చక్కగా ఇక్కడికి ఫోన్ చేసి చెప్పించుకోండి. కలవలేదంటే అంత వెయిట్ చేయలేనటువంటి వాళ్ళు అది పర్సనల్ నెంబర్ అని వేస్తున్నారు. దయచేసి అది గమనించండి. పర్సనల్ నెంబర్ అంటే అపాయింట్మెంట్ తీసుకోమని, దానికి నాకు ఒక ఫీజు ఉంటుందని, అది మీకు నచ్చితేనే అది మీరు నాకు పే చేసి చెప్పించుకోమని. అంతేగాని ఉదయాన్నే 8:30కి లేదా రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి ఇప్పుడు ఖాళీయా గురువు గారు ఇప్పుడు చెప్పండి అంటే నాకు ఇంకేం పని ఉండదా? అర్థం చేసుకోండి. దయచేసి మీకు ఎలాంటి ఆతృతలు ఉంటాయో భగవంతుడు నాకు కూడా, నేను కూడా మనిషినే, నాకు కూడా కొన్ని అన్నీ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. ఎన్నో జాతకాలు చూస్తాను, వాటిల్లో మీకున్నటువంటి ఒక్క బాధనే మీరు భరాయించలేరు. నాకు అన్ని బాధలు నాకు తెలుస్తాయి. తెలిసినప్పుడు ఒక్కొక్కరిది చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈరోజు ఒక ఆవిడ అడిగారు, గురుగారు ఎవరన్నా చనిపోయేది మీకు తెలిస్తే మీ ఎమోషన్ ఎలా ఉంటుందని. తల పగిలిపోతుంది, అంత ఎమోషన్ ఉంటుంది. అలాంటి టైంలో ఈ షో ఒక దాంట్లో చూస్తాం, ఎవరికో ఇబ్బంది కలుగుతుంది, జాతకంలో చెప్పలేకపోతాను లైవ్లో కూడా. ఇంతలో టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది, ఆయన సరిగ్గా వినడు, టీవీ సౌండ్ పెడతారు, గట్టిగా అరవాల్సి వస్తుంది. అది మీకు అర్థం కాదు. కాబట్టి మీకున్న బాధల్ని మీరు తట్టుకోలేరు. అలాంటిది ఒక 100 మంది జాతకాలు చూసేవాడికి వాళ్ళ యొక్క బాధలు సాధకాలు తెలిసినప్పుడు మాకు కూడా మనసు ఉంటుంది, దానివలన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు అపాయింట్మెంట్ కోసం అయితే మాత్రమే నాకు ఫోన్ చేయండి, ఆ పర్సనల్ నెంబర్కి. లేదనుకోండి ఇక్కడ కాల్ చేయండి, కాల్ కలిసినప్పుడే చెప్పించుకోండి ప్లీజ్. చాలా చక్కని జాతక వివరాలు అందించారు గురుగారు, ధన్యవాదాలు. నమస్తే. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. రేపటి జన్మకుండలిలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.